రాను రాను పనోడు కంటే హీనంగా తయారవుతున్నావురా నువ్వు నీ పిల్లకు. పనోడు అరే వాళ్ళ ఇంట్లో వాళ్ళన్న పెళ్లి జరుగుతుంది, ఏదో కొంచెం హెల్ప్ చేస్తే దానికే పనోడు. కొంచెం నెల నుంచి నిక్కర్లు వేసుకుని వాళ్ళ ఇంట్లో కూలోడ్లా పనిచేస్తున్నావు. అది వాళ్ళ ఇంట్లో నెల నుంచి మోటార్ పని చేయట్లేదురా. వచ్చిన బంధువులు స్నానాలకు ఇబ్బంది పడకూడదని కింద నుంచి పైన ట్యాంక్ లోకి నీళ్లు నింపుతుంది నా గ్లాస్ తో, అంతే. గ్లాస్ తో ఇంకా బకెట్ అడిగితే వాళ్ళు స్నానాలకు కావాలన్నారు. పిల్లలకు స్నానాలు కూడా చేపిస్తున్నావు అని విన్నా. స్నానాలు ఏం చేపిలేదే, జస్ట్ ముడ్డి కడిగా అంతే. నువ్వు ముట్టి కడుగుతున్నావా? అరే వాళ్ళ ఇంట్లో లేడీస్ అంతా గోరింటాకు పెట్టుకొని ఉన్నారు. అల్లుడు గారు పిల్లలు బాత్రూమ్ చేసి వచ్చారు, కొంచెం కడుగుతారా అంటే కడిగా, దానికే పనోడు. సరే సరే, జైలుకి కూడా వెళ్ళావంట కదా, ఎందుకు? అదే వాళ్ళు కరెంట్ బిల్ కట్టట్లేదని కరెంట్ తీసేశారు. బాబు పక్క పోల్ నుంచి కొంచెం కరెంట్ తీసిస్తావా అంటే తీసిచ్చా, దానికి జైల్లో వేశారు. మరి వాళ్ళ నాన్న రాలేదా కాపాడడానికి? లేదరా వాళ్ళ నాన్న వీడు ఎవడో మాకు తెలియదు ఎత్తుకుపోండి అన్నాడు. అది కూడా కరెక్టే కదా, లేదంటే పెళ్ళి అవుతున్న ఇంట్లో పరుగు పోతుంది. స్టేషన్ లో రాత్రంతా కుక్కను కొట్టినట్టు కొట్టినా పొద్దున 5 గంటలకు వెళ్ళిపోయినా వాళ్ళ ఇంటికి పని చేయడానికి. ఇంకా గెస్ట్లు లేచింటారు కదా, ఏ వాళ్ళ ముట్టి కూడా కడగాల? ఒక్క నిమిషం ఆగు. ఆంటీ నా పక్కనే ఉన్నాడు, పక్కా ఇస్తాడు ఆంటీ, నేను మాటిస్తున్నా కదా. అరే నువ్వు మందేం తాగావు కదా? తాగను. సరే పద. ఎక్కడికి? నీ లివర్ కావాలంటే ట్రాన్స్ప్లాంట్కి.